ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది. గతంలో దొడ్డు రకాలు 41 లక్షల ఎకరాల్లో ఉండేది. ఈ సంవత్సరం కేవలం 26 లక్షలకు పడిపోయింది. సన్నధాన్యాలే ఎక్కువ ఎకరాల్లో పండించటం వలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని అవసరాలే కాకుండా, మన రాష్ట్ర ప్రజల అవసరాలే కాకుండా దేశ అవసరాలు, ఇతర దేశ అవసరాలకు కూడా మన సన్నధాన్యం పోయే అవకాశం వచ్చింది. దానివల్ల ఈరోజు మార్కెట్లో ధాన్యానికి మనం బోనస్ ఇచ్చేదానికంటే కూడా ప్రైవేటు వ్యాపారస్తులు, మిల్లర్స్ కానీ పోటీపడి కల్లాల్లోనే మాయిశ్చర్ ఎంతున్నా కూడా కొనే అవకాశం వచ్చింది. మనమేమో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఎఫ్సిఐ నియమించినటువంటి నిబంధనలు 17% మాయిశ్చర్కే మనం కొనాలి. దానివల్ల ప్రైవేటు మిల్లర్స్కి, డయ్యర్స్ వాళ్ళ మిల్లర్లు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత మాయిశ్చర్ ఉన్నా డైరెక్ట్గా కల్లంలోనే కొని తీసుకెళ్లే అవకాశం వచ్చింది. రైతులందరూ కూడా ఈనాడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా వచ్చింది. గతంలో ఇదే రోజుకి కేవలం ఆ ప్రభుత్వంలో 4555 పర్చేసింగ్ సెంటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 7411 కేంద్రాల్లో ఈనాడు కొనుగోలు జరుగుతూ ఉంది. గతంలో ఇదే రోజుకి 17 జిల్లాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభమైంది. ఈరోజు 25 జిల్లాల్లో కొనుగోలు జరుగుతూ ఉంది. గతంలో ఈ రోజుకి సేకరించినటువంటి ధాన్యం పోయిన ఇదే రోజున 9,30,00,000 మెట్రిక్ టన్నులు, 9.35 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఈ సంవత్సరం 9.58 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుకి కొనుగోలు చేయటం జరిగింది. అందుట్లో 7,7.49 దొడ్డు రకాలు, 2.9 సన్నాలు. గతంలో ఇదే రోజుకి 2,060 కోట్లు మాత్రమే విలువ కలిగినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 2,222 కోట్ల రూపాయలు కొనుగోలు చేయటం జరిగింది ఈ రోజుకి. అదేవిధంగా రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం 422 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది 622 కోట్లు. గతంలో బోనస్ అనేది లేదు. కానీ మేము ఇప్పుడు సన్న రకాలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. బోనస్ చెల్లింపు కూడా మొదలైంది.